చైత్ర గారు ప్లీజ్ ఫాస్ట్గా ఇవ్వండి. అలాగే డాక్టర్. సిస్టర్ డాక్టర్ వెంటనే తన దగ్గర బ్లడ్ తీసుకుని విరాజ్కి ఎక్కించండి. ఓకే. అలాగే విరాజ్ గారి ఫ్యామిలీ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే డాక్టర్. రండి మేడం. వెళ్ళండి. నర్స్ త్వరగా సెట్ చేయి. విరాజ్ హాస్పిటల్లో ఉన్నాడని ఫోన్ చేశారు. ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. నా బిడ్డకి ఇలాంటి పరిస్థితి కల్పించావేంటమ్మా? ఏం చెయ్యాలి? బాధపడకమ్మా గోపతి. అమ్మవారు మన చిన్నోడికి ఏమీ కానివ్వదు. విన్నావా? దీని అంతటికి కారణం నువ్వే కదా. ఇప్పుడు ఆనందంగా ఉందా నీకు? అత్తయ్య తననేమి అనొద్దని చెప్పాను కదా. నీకు తెలీదు ఆనంద. దీనికోసమే విరాజ్ బయటికెళ్ళాడు. దీనివల్లనే ఇలా చావుతో పోరాడుతున్నాడు. ఇది మాత్రం చక్కగా బాగానే ఉంది. ఎలా ఇంటి నుంచి వెళ్ళిందో అలానే ఉంది. కానీ మన విరాజ్ అలా లేడే. కనీసం తనైనా ప్రమాదం నుంచి బయటపడింది కదా అత్తయ్య. తనే ప్రమాదం సృష్టిస్తే తనేలా ప్రమాదంలో చిక్కుకుంటుంది? అత్తయ్య చైత్ర అలా ఎందుకు చేస్తుంది? ఆనంద్, మీ కళ్ళకది చైత్రలాగే కనపడుతుంది. అది మీ మంచితనం. కానీ తను చైత్ర కాదు. తను ఒక మోసగత్తె. తన వల్లే ఇప్పుడు నా మేనల్లుడు చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు. నేనలా చూస్తూ ఊరుకోను ఆనంద్. ఇది ఇక్కడే ఉంటే విరాజ్కి ఏమవుతుందో ఏమో.
హంస, అసలే బాధలో ఉన్నావు, ఇంకా బాధ పెట్టాలని చూడకు. వదినా, తను ఇక్కడే ఉంటే మనం జీవితాంతం బాధపడాలి. పదవి. ప్లీజ్, నువ్వు ఇంకెప్పటికీ విరాజ్ దగ్గరికి రాలేవు. పెన్ని, పెన్ని. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు. ఇందాకే కదా చెప్పి వెళ్ళాడు, ఇప్పుడు చూడు ఇలా అయిపోయాడు. చిన్నోడా, ఏమైందిరా? ఏమైంది సిస్టర్? పల్స్ రేట్ తగ్గిపోతుంది సార్. అమ్మా, బీపీ టెంపరేచర్ కూడా తగ్గిపోతున్నాయి. బీపీ కంట్రోల్లో లేదు సార్. డాక్టర్, మా తమ్ముడికి ఏమైంది? సడన్ గా బీపీ డౌన్ అవుతుంది అంటున్నారు. డాక్టర్ గారు, మా వాడిని ఎలాగైనా బతికించండి, మీకు దండం పెడతాను. కంగారు పడకండమ్మా, మేము చూసుకుంటాం కదా. ముందు మీరు బయటికి వెళ్ళండి, పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి. అదిగా డాక్టర్, నా తమ్ముడు. సిస్టర్, వీళ్ళని బయటకు పంపించు. అలాగే డాక్టర్. విరాజ్ బాబుతోటి మా బిడ్డ కూడా ఉంది కదా. అక్కకేం కాలేదు. పాపం రాక్షడానికి ఎలా ఉంది? సీరియస్ గానే ఉందంట. మమ్మల్ని గిట్లా కాపాడి గా బాబుకి ఇట్లా ఊడైంది. విరాజ్ బాబుకి ఏం కాకూడదు. ఆ పోచమ్మ తల్లి బాబును తప్పకుండా కాపాడుతుంది. ఫోన్ చేసినైనా అక్కీడొక వచ్చిందని అడుగుతున్నాడేంటక్క? అక్క హాస్పిటల్ దగ్గర లేదంట. అక్కడ లేకపోతే యాడికి పోయినట్టు మహి? బాబంత కష్టంలో ఉంటే తను తోడు లేకుండా ఉంటే ఎట్లమ్మా? మా అక్క ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు, నేను అక్కడికే వెళ్తాను. అమ్మా అమ్మ మహి, నాకు కూడా కొంచెం కంగారుగుంది, నేను నీతో పాటు వస్తా. వద్దు పిన్ని, మీరు బయటికి రావడం ప్రమాదం. నేనే వెళ్ళొస్తాను. నేను వెళ్ళొస్తాను పిన్ని. పిన్ని, ఈ మొబైల్ మీ దగ్గర ఉంచండి. దాంట్లో నా నెంబర్ ఉంది. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. గట్లనేమ్మా, నువ్వు జాగ్రత్త. నందుని కంగారు పడొద్దని చెప్పు. సరే పిన్ని, మీరు జాగ్రత్త. శక్తి స్వరూపిణివి, అభీష్ట వరసిద్ధి ప్రదాయినివి, తనను రక్షించి ఒకే ఒక్క వరాన్ని కటాక్షించు తల్లి. తనెవరో నేనెవరో. కొన్ని రోజుల క్రితం మా ప్రపంచాలే వేరు, మా జీవితాలే వేరు, మా బతుకులు వేరు. కానీ నువ్వు ఆడిన ఆటలో నేను అతని జీవితంలోకి వెళ్ళాను. ఆ తర్వాత నీ లీలల వలన తన జీవిత భాగస్వామిలాగా నటించడానికి వెళ్ళాను. అది కేవలం నటనే కదమ్మా. తను కట్టిన మాంగళ్యానికి శక్తి ఎలా ఉంటుంది? నేను కట్టుకున్న తాళి తెగిపోతే తనకి ప్రాణగండం ఎలా వస్తుంది? ఏ సంబంధం లేని మా మధ్య బంధం ఎలా ఉంటుందమ్మా?
సమస్యని నువ్వే తీర్చాలి తల్లి. నువ్వే సమాధానం చెప్పాలి. నువ్వే సమాధానం చెప్పాలి. నువ్వే సమాధానం చెప్పాలి. ఏం సమాధానం చెప్పాను? సాక్షాత్తు అమ్మవారి పేరు పెట్టుకుని అమ్మవారి గుళ్ళోనే ఉంటున్నావా? అవును, వచ్చిన భక్తుల కోరికలు వింటూ వాళ్ళు పెట్టే అన్నప్రసాదాలు తింటూ తరిస్తూ ఉన్నాను. నేను ఏం చెప్పానో నువ్వు విన్నావు. ఆ అమ్మ నా బాధని వింటుందో లేదో, అక్కడ తనని కాపాడుతుందో లేదోనని నాకు చాలా భయంగా ఉంది. నేను విన్నాను అంటే అమ్మ కూడా విన్నట్టే. ఎందుకంటే అమ్మ అని ఆర్తితో తనని కొలిచే వాళ్ళ మాటని ఈ అనంత విశ్వంలో ఎక్కడున్నా అమ్మ వింటుంది. వింటుందా? వింటే తనని కాపాడుతుందా తల్లి? నమ్మకంతో ఇక్కడికి వచ్చావు కదా, అదే నమ్మకంతో దీక్ష భువనాలి. తనని రక్షించడం కోసం నేనేమైనా చేస్తాను. ఆషాఢ మాసం ఆదివారం తొలి గడియల్లో ఉన్నాం. ఈరోజు విశాలాక్షికి ఇష్టమైన రోజు. బ్రహ్మముహూర్తం నుంచి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తూ తెల్లవారుజామున బోనమెత్తి నైవేద్యం పెట్టే వరకు పచ్చి గంగని కూడా ముట్టుకోకుండా ఉపవాస దీక్షని చేస్తే అంతా మంచి జరుగుతుంది. చేస్తానమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కానీ ఇప్పుడు నా దగ్గర దీక్ష చేయడానికి ఏమీ లేవే. ఒక్క నిమిషం. ఇవి భక్తులు నాకిచ్చారు. ఇందులో దీక్షకి కావాల్సినవన్నీ ఉన్నాయి, తీసుకో. భక్తి శ్రద్ధలతో దీక్షను ఆచరించు. నువ్వు ఎవరో కానీ నా పాలిట మాత్రం దేవతలా వచ్చి సహాయం చేస్తున్నావు. నాన్న, నీకేం కాదు నాన్న. అమ్మవారి గుడికే వెళ్తున్నావు. ఎలాగైనా అమ్మవారిని ప్రసన్నం చేసుకుని నిన్ను కాపాడుకుంటావు నాన్న.
ఈ బోనం అయిపోతే అమ్మవారికి నైవేద్యం పెట్టి నువ్వు ఉపవాస దీక్షను విరమించి ఏదో ఒకటి తినక్క. పర్వాలేదు మహి, ఆలస్యమైనా సరే ఉండగలను. అక్క, నువ్వు ఎంత నీరసించిపోయావో నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందక్క. నాకేవైనా పర్వాలేదు మహి, ఈ దీక్షని నేను పూర్తి చేస్తాను. తనని కాపాడుకుంటాను. అభిషేకానంతర కార్యక్రమాలైతే మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఓరే పెద్దోడా, ఆ అన్నదాన కార్యక్రమం ఏదో వెళ్ళి చూడరా. అలాగే బామ్మ. అమ్మవారికి విరాజ్ పేరున బోనం సమర్పించాలి. లయ, ఆ బోనాలు ఏర్పాట్లేదు, నువ్వు చూడు. సరే. అమ్మవారి చెంతనే ఉన్నావు నాన్న, నిన్ను ఎలాగైనా రక్షించుకుంటావు. విరాజీ దుస్థితికి కారణం ఓ డమ్మి చైత్రనే. తను డమ్మి కాబట్టి పిన్ని, నువ్వు కోపంతో తిట్టి వెళ్ళిపోమంటే చక్కగా వెళ్ళిపోయింది. అదే నిజమైన చైత్ర అయితే విరాజ్ని ఇలా వదిలి వెళ్తుందా? ఎలా వెళ్తుంది? విరాజ్కి బాగుండాలని తనెవరో అమ్మాయి మొక్కుకున్న బిందులతో అభిషేకం చేయలేదు? అలా బ్రహ్మాండంగా అభిషేకం చేసి విరాజ్ని దగ్గరుండి బ్రతికించుకునేది. ఎంతైనా డమ్మీనే కదా. అబ్బా, అక్క చెల్లెలిద్దరూ కూడబలుకొని బానే నాటకాలు ఆడుతున్నారు. బానే సెటప్ చేశారు. హంస, ఇంక చాలు. మేమందరం చిన్నోడు కోలుకోవాలని ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాం. నువ్వు నీకు వంత పాడేవాళ్లు ఏం చేయకున్నా పర్వాలేదు, చేసేవాళ్లకు అడ్డుపడితే నీకే పాపం. అత్తయ్య, ఇది గొడవ పడే సమయం కాదు. విరాజ్ కోలుకోవాలనే ఉద్దేశం మీకుంటే ప్లీజ్ దయచేసి మాట్లాడొద్దు. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా మామ్ నీకు? ఈ రోజు నువ్వు మాట్లాడకూడదు, అంతే. అమ్మా చైత్ర, మమ్మల్ని క్షమించమ్మా. అయ్యో, అలా అంటారేంటి అత్తయ్య? చిన్నోడి మీదున్న బాధతో నీ గురించి పట్టించుకోలేదమ్మా. పర్లేదు బామ్మగారు. ఈ రోజు నీ దీక్ష ఫలించాలి. నీ విరాజ్ని నువ్వే కాపాడుకోవాలి. అదక్కడ బావ కోసం బోనం రెడీ చేస్తుంది. బావ కోసం బోనం చేస్తే నేనే చెయ్యాలి. కన్నయ్య, నిన్నెలాగైనా ఈరోజు కాపాడుకుంటా. నిన్నెలాగైనా కాపాడుకుంటాను. ఎలాగైనా కాపాడుకుంటాను కన్నయ్య. అరే కన్నయ్య, అరే ఒళ్ళంతా ఇలా కాలిపోతుందండి. బాడీ టెంపరేచర్ కంట్రోల్లో లేదు చైత్ర.
అమ్మవారికి బోనం ఎత్తే టైం అయింది. నువ్వు అమ్మవారికి బోనం సమర్పించాలి. పదక్క వెళ్దాం. ఈ రోజు అమ్మవారికి ఎలా బోనం సమర్పిస్తావే నకిలీ చైత్ర. పిన్ని, అది బోనం ఎత్తడం కాదు. ఇలా ఎత్తిన బోనాన్ని కిందకి వదిలేస్తే బోనం నీలపాలి. విరాజ్, నాన్న, విరాజ్, విరాజ్, ఏమైంది నాన్న? విరాజ్, అయ్యో చిన్నాడా. అంతేకాని ఇలా గొడవ చేస్తూ మమ్మల్ని మరింత బాధ పెట్టకు హంస, మరింత బాధ పెట్టకు. అవునే, వాడి ప్రాణాలే మనకు ముఖ్యమే. ఏమున్నా తర్వాత చూసుకుందాం. అమ్మా, త్వరగా వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పించండి. ఈ దీక్షలో ఇదే కదా తర్వాత ప్రధాన ఘట్టం. వెళ్ళు చైత్ర, ఆ బోనం మీద సమర్పించి విరాజ్ని కాపాడు. పంతులు గారు, మా బావ కోసం నేను బోనం సమర్పించొచ్చా? సమర్పించచ్చమ్మా. భక్తితో అమ్మవారికి ఎవరైనా ఎన్ని బోనాలైనా సమర్పించచ్చు. మేము కూడా ఆ బిడ్డ కోసం మా బోనాన్ని ఆ బిడ్డ పేరు మీద సమర్పిస్తాం. పంతులు గారు, మేము కూడా ఆ బావ పేరు మీద బోనం సమర్పిస్తాం. మేం కూడా అలాగే సమర్పిస్తాం. మేము కూడా సమర్పిస్తాం. అందరూ ఆ బాబు కోలుకోవాలని బోనాలు సమర్పించండి. ఒక ప్రాణాన్ని కాపాడి పుణ్యం కట్టుకోండి. అత్తయ్య, ఇక కన్నయ్యకి ఏం కాదత్తయ్య. ఎంతమంది సంకల్పం కన్నయ్యని కాపాడుతుంది. అక్క, వెళ్ళి బోనం తీసుకొద్దాం రా. ఒక్కసారి బోనం నేలపాలైన తర్వాత తిరిగి చేయటం మంచిది కాదు మహి. ఎందుకు అమ్మ నాకు ఇలా చేసింది? నిజంగానే వాళ్ళన్నట్టు బంధం లేని మనిషి కోసం ఇలా దీక్ష చేశానని అమ్మవారు ఆగ్రహించరా? అక్క, వాళ్ళ మాటలు పట్టించుకుంటున్నావా?
ఇదంతా వాళ్ళే చేసి కావాలని నీ మీదకు నెట్టి అలా అంటున్నారు. వాళ్ళ సంగతి నీకు తెలుసు కదక్కా. కానీ అమ్మవారి అనుగ్రహం లేకుంటే ఏమీ జరగదు కదా మహి. ఒకవేళ నిజంగా వాళ్ళు దీక్షని భగ్నం చేస్తూ ఉంటే అమ్మవారు చూస్తూ ఎలా ఊరుకుంటుంది? నిజంగానే నాకు కన్నయ్యని కాపాడే అర్హత లేదేమో. అక్క, అలా ఏం కాదక్కా. ఇదంతా అమ్మవారి పరీక్ష ఏమో కాని ఖచ్చితంగా నీ కోడల దీక్షతో బాబుని ఆ విశాలాక్షమ్మ కరుణించి ప్రాణభిక్ష ప్రసాదిస్తుంది. స్మైలీ, చైత్ర ఎక్కడా? చైత్రం తీసుకొని రాకుండా మీరిద్దరూ వచ్చారేంటి? తను రాదొదినా. ఎందుకు రాదు? అంత దీక్ష చేసి అమ్మవారికి బోనం సమర్పించింది కదా. తను సమర్పించదు. ఏ హంస ఎందుకు సమర్పించదు? తనకి బోనం సమర్పించే ఉద్దేశం లేదత్తయ్య. అదేంటి, బోనం తీసుకొస్తాననే కదా చైత్ర వెళ్ళింది. వెళ్ళింది, కానీ అక్కడ బోనం ఉండాలి కదా. బోనం లేకుండా ఏమవుతుంది? ఆ బోనం నేలపాలై ముక్కలయ్యింది. బోనం నేలపాలైందా? అంత దీక్షగా చేస్తున్న ఆమె బోనం నేలపాలవడం ఏంటి? ఏమో, తన బోనం తీసుకోవటం అమ్మవారికి ఇష్టం లేదేమో. అమ్మ ఎప్పటికీ అలా చేయదమ్మా. తనకి బోనం సమర్పించే వాళ్ళల్లో తారతమ్య భేదాలు అమ్మ ఎప్పటికీ చూడదు. అమ్మవారు కేవలం భక్తిని మాత్రమే చూస్తుంది. పంతులు గారు, ఇంతమంది ఉన్నాం కదా, తనొక్కతే బోనం సమర్పించకపోతే ఏం కాదు. చాలే ఆపవే, నేనెళ్ళి నా మనవరాల్ని తీసుకొస్తాను. ఆనంద్, రారా. పదబమ్మా. అమ్మవారికి బావు కోసం నేనే బోనం సమర్పించాను. పోన్లేవే, విరాజ్ కాసేపట్లో కోలుకుంటాడు. ఆ క్రెడిట్ అంతా నీకే చెందుతుంది. చాలా పవర్ఫుల్ అమ్మవారు కదా, ఖచ్చితంగా విరాజ్ని అమ్మవారు కాపాడుతుంది. విరాజ్ కోలుకున్న తర్వాత ఆ డొమ్మిని తరివేసి నువ్వే విరాజ్కి అదృష్ట దేవతవని, నువ్వు పక్కనుంటే విరాజ్ పైన ఈగ కూడా వాలదని విరాజ్తో నీ పెళ్లి జరిపిస్తాను. పిన్ని, యాజ్ ఇట్ ఈజ్ నువ్వు చెప్పినట్టే అంతా జరగాలని పనిలో పని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి మొక్కుకుందాం. మంచి ఐడియా. ఇంతకీ కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలి? దాని మీద అది రాసింది చూడు. ఏంటి? శిరస్థాన నారికేళ సమర్పణం అంటే ఏంటి మామ్? మొత్తం అర్థం కాలేదు, కానీ నారికేళ అంటే కొబ్బరికాయ. ఓ, సమర్పణ అంటే అక్కడే కొట్టాలేమో.
అయితే పదండి. కొట్టిస్తా. ఇదేం ఆచారం అండి? ఇక్కడ అంతే. ఈ కొబ్బరికాయతో తల కొట్టుకుంటే ఈ కాయ పగిలిద్దో నా తలకాయ పగులుతుందో. అది మీ భక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇలా మనకి మనమే కొబ్బరికాయ నెత్తిన కొట్టుకోవాలంటే చాలా భయంగా ఉందండి. ఇలా కాకుండా ఇంకేమైనా మార్గం ఉందా? ఉంది. నువ్వు ఈవిడ తల మీద కొట్టు, అలానే నువ్వు ఈవిడ తల మీద కొట్టు. మరి తినకి మీరిద్దరూ మీ తల మీద కొట్టుకున్న తర్వాత ఎవరికి ఓపికుంటే వాళ్ళు తన నెత్తి మీద కొబ్బరికాయ కొట్టండి. అమ్మా, తొందరగా కొబ్బరికాయలు కొట్టుకోండమ్మా. ఏ మా తర్వాత మీరు నెత్తి మీద టెంకాయ కొట్టుకోవాలా?